బెంగళూరు సిటీలో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు భర్త. వేధింపులు తాళలేక ఉరేసుకొని భార్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని సుద్దగుంటపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం ప్రవీణ్ శిల్పలకు వివాహం జరిగింది. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు ప్రవీణ్ శిల్ప. అయితే పెళ్లైన కొంతకాలానికి బీటీఎం లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలని ఆలోచించాడు భర్త ప్రవీణ్. ఈ క్రమంలోనే పానీపూరి షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పానీపూరి బిజినెస్ కోసం పుట్టింటి నుంచి పెట్టుబడిని తీసుకురావాలంటూ భార్య శిల్పను అడిగాడు భర్త ప్రవీణ్. అందుకు అంగీకరించలేదు శిల్ప. దీంతో ఆమెను టార్చర్ పెట్టాడు భర్త. 5 లక్షలు తీసుకురాకపోవడంతో శిల్పను పుట్టింటికి పంపాడు భర్త ప్రవీణ్ అత్త శాంతవ్వ. ఈ క్రమంలోనే ప్రవీణ్ అడిగినంత డబ్బులు కూడబెట్టి కూతురిని కాపురానికి పంపారు శిల్ప తండ్రి. డబ్బులు ఇచ్చినప్పటికీ శిల్పకు వేధింపులు తప్పలేదు. మానసికంగా శారీరకంగా టార్చర్ పెట్టాడు ప్రవీణ్. భర్త చిత్రహింసలు భరించలేక శిల్ప ప్రాణాలు తీసుకుంది. బెడ్రూమ్లో శిల్ప ఉరేసుకొని ఉండడాన్ని ప్రవీణ్ గమనించాడు. భార్య మృతిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఉరేసుకున్న శిల్ప మృతదేహాన్ని మంచంపై పడేశాడు ప్రవీణ్. హార్ట్అటాక్తో శిల్ప చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకొని ప్రవీణ్ ఇంటికి శిల్ప పేరెంట్స్ వెళ్లారు. ఆమె మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్ల క్రితం 35 లక్షల నగదు 15 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసినట్లుగా శిల్ప తండ్రి చెప్తున్నారు. అదనపు కట్నం కోసం తన కూతురుపై వేధింపులకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదు చేశాడు. శిల్ప నల్లగా పొట్టిగా ఉందని తరచుగా అవమానించినట్లు పోలీసులకు కంప్లైంట్లో శిల్ప తల్లి శారద రిపోర్ట్ చేశారు. ప్రవీణ్ అతని తల్లి శాంతవ కలిసి హత్య చేసినట్లుగా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. ప్రవీణ్ను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. మహిళా ఐటీ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఎస్జే పాలెంలో నివాసం ఉంటున్న శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ప్రవీణ్ చెప్తున్నాడు. సుద్దగుంటపాలెంలోని నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. శిల్పను ప్రవీణ్ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టుగా మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ వేధింపులు చిత్రహింసల కారణంగా ఇలా జరిగిందంటున్నారు. శిల్ప ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్ పానీపూరి వ్యాపారం చేసేవాడని అనుమానంతో నిత్యం వేధించేవాడని చెప్పారు. పెళ్లి సంబంధం సమయంలో తాను ఐటీ ఇంజనీర్ అని అబద్ధాలు చెప్పాడని ఫిర్యాదు ఆధారంగా భర్త ప్రవీణ్పై కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూరులో వరకట్న వేధింపులకు సంబంధించిన మరొక మరణం అయితే ఇది వెలుగు చూసింది. దాదాపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక అంశాలను ఇప్పుడు ఆరా తీస్తున్నారు. 27 ఏళ్ల మహిళా టెక్కి తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించిందని చెప్తున్నారు. ఇక మొత్తం మీద ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ 27 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించిందని పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. బాధితురాలి అత్తమామల నుంచి నిరంతరం వరకట్న వేధింపులే ఆమెను ఆత్మహత్యకు దారితీస్తుందని శిల్ప కుటుంబం అయితే ఆరోపించింది. శిల్ప భర్త మాజీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ప్రవీణ్ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గతంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో పనిచేసిన శిల్ప ప్రవీణ్ని వివాహం చేసుకుని దాదాపు 2.5 సంవత్సరాలైంది. ఈ దంపతులకు 1.5 ఏళ్ల వయసున్న పాప కూడా ఉంది. శిల్ప మళ్ళీ గర్భవతి ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక ప్రవీణ్ కుటుంబం పెళ్లికి ముందు దాదాపు 15 లక్షల నగదు 150 గ్రాముల బంగారు నగలు ఇంట్లోని వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారని శిల్ప తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో చెప్తున్నారు. ఇక ఈ డిమాండ్లు నెరవేర్చినప్పటికీ వివాహం తర్వాత మరిన్ని విలువైన వస్తువుల కోసం పదే ఒత్తిడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ అంచనాలు తీర్చడానికి కుటుంబం భారీ ఆర్థిక త్యాగాలు చేసిందంటూ ఆమె మామ చిన్నబసవయ్య అంటున్నారు. 3 సంవత్సరాల క్రితం తాము ఆమె వివాహం ఘనంగా జరిపించామని ఇంటిని అమ్మేసి దాదాపు 40 లక్షలు ఖర్చు చేశామన్నారు. పెళ్లి సమయంలో ఆమెకు 160 గ్రాముల బంగారం కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వేధింపులు కూడా ఎక్కువయ్యన్నారు. అతని ప్రకారం వివాహం తర్వాత కూడా డిమాండ్లు ఉన్నాయని, కొన్ని నెలల క్రితం అతను తమ నుంచి మరొక 10 లక్షలు తీసుకున్నాడని, ఇప్పుడు 1.5 సంవత్సరాల పాప కూడా ఉంది, ఆమె మళ్ళీ గర్భవతి అని. అయితే వివాహ సమయంలో అతను బీఈ ఎంటెక్ గ్రాడ్యుయేట్ అని చెప్పుకున్నాడని, కానీ గత 2 సంవత్సరాలుగా అతను పానీపూరి అమ్ముకుంటూ బతుకుతున్నాడని చెప్తున్నారు. శిల్ప మరణానికి దారితీసిన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఇంటి లోపల కుర్చీ లేదా ఫ్యాన్ కింద ఏమీ ఉంచలేదని, ఫ్యాన్ కూడా ఎవరికి సులభంగా చేరుకోగలిగే ఎత్తులో లేదంటున్నారు.
తలుపు విరిగిన సంకేతాలు కూడా లేవంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గ్రేటర్ నోయిడాలో కూడా ఇలాగే 26 ఏళ్ల మహిళ కట్నం తీర్చలేకపోవడంతో అత్తమామల ఆమెను నిప్పండించి చంపిన ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఘటన జరిగింది. దర్యాప్తు కొనసాగుతున్న బాధితురాలు నిక్కీ అత్తమామలను ఆమె భర్తను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అక్కడ. సో ఇక్కడ గ్రేటర్ నోయిడా తరహాలోనే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మహిళాటికి బలవన్మరణంతో బెంగళూరులో మరొకసారి ఈ అంశం సంచలనంగా మారింది. బెంగళూరులో మహిళాటికి బలవన్మరణానికి భర్త అత్తమామల వేధింపులే కారణమంటూ ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు పోలీసులకు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప పంచాంగమఠ్ అనే మహిళ మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఆమె తల్లి శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ ఫిర్యాదులో ఆమె వరకట్నం కోసం వేధించారంటూ ఆరోపించింది. శిల్ప భర్త తాను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టుగా కూడా సమాచారం. సో గంగావతి తాలూకాలోని వడ్డరహట్టి గ్రామానికి చెందిన ప్రవీణ్ను శిల్ప 2022లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు విహాన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఒకసారి చూడండి మీరు, ప్రవీణ్ ఫోటోలో చూస్తున్నారు కదా, ప్రవీణ్, ఆమె శిల్ప. ప్రస్తుతం శిల్ప అతన్ని వివాహం చేసుకున్నప్పుడు దిగిన ఫోటో అది. ఆ ఫోటోలో ఆ అబ్బాయిని వివాహం చేసుకున్న సమయంలో భారీగా కూడా కట్న కానుకలు సమర్పించారు. ఇద్దరు కూడా గతంలో టెక్నీషియన్లు అని చెప్తున్నారు. అయితే ప్రవీణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి పానీపూరి దుకాణం ప్రారంభించారని, శిల్ప తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో దాదాపు లక్షలు ఖర్చు చేసి దాదాపు ఒక పావు కిలోలో సగం బంగారం వరకు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దాదాపు 150 గ్రాముల బంగారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. బీటీఎం లేఅవుట్లో ఉంటున్నారు. సో వైట్ ఫీల్డ్లోని ఒరాకిల్లో పనిచేసిన ప్రవీణ్ తన ఉద్యోగాన్ని వదిలి పానీపూరి వ్యాపారాన్ని ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా చివరికి డబ్బు సేకరించి పంపినప్పటికి కూడా వేధింపులు ఎక్కువని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద వరకట్న వేధింపులకు మరొక అమ్మాయి బలైన పరిస్థితి కనబడుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇక్కడ వరకట్న వేధింపులతో, ఆ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఇద్దరు కూడా ఆమె ఇన్ఫోసిస్లో చేస్తుంది, వాడు ఒరాకిల్లో చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఒరాకిల్లో ఎందుకు ఉద్యోగం వదులుకొని పానీపూరి బండి పెట్టుకోవాలనుకున్నాడో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇంతకు మించిన అసలు వింటుంటేనే సాఫ్ట్వేర్ టెక్నీషియన్ అని చెప్పి, ఎంటెక్ అని చెప్పి, ఒరాకిల్లో జాబ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళని నమ్మించాడు. దాదాపు 40 లక్షలు ఖర్చు చేశారు, 35 లక్షల కట్నం తీసుకున్నారు. 160 గ్రాముల బంగారం అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బంగారం, ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఎంత బంగారం తీసుకున్నాడు, ఘనంగా పెళ్లి చేశారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నారు, అది లేదు, ఒరాకిల్లో జాబ్ వదిలేశాడు, అట్నుంచి పానీపూరి బండి స్టార్ట్ చేశాడు. అలాగే అమ్మాయిని కూడా జాబ్ అనిపించాడు అనుమానంతో, ఆమె కూడా జాబ్ మానింది. ఇప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి. 5 లక్షలు బిజినెస్ కోసం తీసుకురమ్మన్నాడు, పుట్టింటి పంపించాడు, ఏదో అప్పు సొప్పు చేసి మళ్ళీ పంపిస్తే అయినప్పటికీ కూడా అత్త వేధింపులు, భర్త వేధింపులతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డట్టు చెప్తున్నారు. నిజంగా ఆమె బలవన్మరణానికి పాల్పడిందా, వీళ్ళు చంపి ఊరేశారనే అనుమానంలో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని ఫిర్యాదులు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఉన్నత చదువులు చదువుకొని ఇలా ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, వాడిని చూస్తే ఉన్నత చదువులు చదివి దర్జాగా ఏదో ఉన్నత కుటుంబంలో ఉన్న వ్యక్తిలాగా ముస్తాబాయి పెళ్లిలో ఎలా రెడీ అయ్యాడు. కానీ వీడి ఆలోచనలన్నీ కూడా దుర్మార్గం. ఇలాంటి వ్యక్తులను నమ్మి ఎంటెక్ అనో లేదో ఇంకేదోనో డిగ్రీలు ముందర పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చెప్పుకొని కట్నాలు తీసుకొని, అత్యధిక కట్నాలు తీసుకొని ఘనంగా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చూడండి ఒక్కసారి వాడి మొహం చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. వాడు పానీపూరి బండి నడుపుకునే పనికి మాలినోడు. నిజంగా చెప్పాలంటే వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి పానీపూరి బండి పెట్టుకున్నాడు. వీడు గప్చుప్పులు అమ్ముకునేవాడు. అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అది కూడా చాలా గౌరవప్రదమైన వ్యాపారం. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు వింటే కనుక వీడిని చీ కొడతారు, ఇంత వెధవాని. అలాంటి ఒరాకిల్లో జాబ్ వదిలేసుకొని పానీపూరి బండి పెట్టుకొని జీవించాల్సిన అవసరం ఏంటో తెలియదు. బట్ ఓకే, అతనికి అది ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు మేబీ. కానీ
ఇంట్లో భార్యని వేధించి ఇంట్లో భార్య డబ్బులు తెచ్చినా కూడా లక్షలు తెమ్మని చెప్పేసి మరి ఆ బిజినెస్ అయినా సరిగ్గా చేసుకుంటున్నారా? ఇప్పుడు అది కూడా కార్పొరేట్ స్థాయిలో చేస్తున్నారు. పానీపూరి బిజినెస్ కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడు అవి కూడా ఫ్రాంచైజీలు ఇస్తూ అవుట్లెట్లు పెడుతున్నారు. మనం దేన్ని తక్కువ అంచనా వేయడం లేదు, దేన్ని కూడా గౌరవప్రదమైన వృత్తిగానే మనం చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరి దగ్గర పనిచేసే కంటే గౌరవంగా స్వయం ఉపాధి పొందడమే ఉత్తమం అనేది కొంతమంది ఆలోచన. అది మంచిదే. పానీపూరి బండి కావచ్చు, అది ఇంకేదైనా బజ్జీల బండి పెట్టుకున్నా గౌరవంగా బతుకుతారు, కాదనిలేం. కానీ ఏదైనా ఒక మంచి చెడు అనేది ఉంటుంది, కనీసం కుటుంబ విలువలు మానవత్వం ఉంటుంది. కానీ ఈ మనిషి మానవత్వాన్ని మరిచిపోయి రెండోసారి గర్భవతిగా ఉన్నటువంటి ఆ భార్యని నిత్యం వేధింపులు, శారీరకంగా మానసికంగా వేధింపులు. చూడండి, ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబో పాపో. సో తర్వాత కూడా మళ్ళీ రెండోసారి గర్భవతి. ఆమె కూడా ఉన్నత విద్యావంతురాలు, ఆమె ఎంటెక్ చదివింది, ఆమె ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఆమెను ఇన్ఫోసిస్లో జాబ్ మానిపించాడు. వీడి మూర్ఖత్వానికి అనుమానాలు ఎక్కువ. పోనీ వీడు జాబ్ మానేసి తిరిగి గల్లీలో పానీపూరి దుకాణం పెట్టుకున్నాడు, మళ్ళీ ఆమెను జాబ్ మానిపించేశాడు. ఇదెంత మూర్ఖత్వం! నిజంగా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ఒకసారిగా అసలు సమాజంలో ఆలోచన విధానం. మరి ఇంత అనుమానం ఉన్న వ్యక్తులు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదు. అనుమానం ఉంటే గనక పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. చేసుకున్నా కూడా భార్యల్ని పరస్పరం, భర్తల్ని భార్య, భార్యని భర్త గౌరవించుకుంటేనే మంచిది, పరస్పరం అవగాహనతో ఉంటేనే మంచిది. పైగా కట్నపు వేధింపులు, వరకట్న వేధింపులు. ఇదిగో ఇలాంటి వ్యక్తులు ఏదో ఒక సాకు చూపుతారు. వరకట్న వేధింపులు లేదా చిత్రహింసలకు గురి చేయడం, అనవసరంగా ప్రాణాలు తీయడం. ఒక మనిషి ఒకవేళ ఆమెంతగా ఆమెగా బలవన్మరణానికి పాల్పడ్డా ఎంత బాధపడి అలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఎటుపోతుంది సమాజం? అయితే చంపడము లేదా వాళ్ళను చచ్చేలా చేయడం, హింస, మొత్తం మీద హింస. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితో జీవితాలు కొనసాగాలంటే కష్టం. ఇప్పుడు వాడు ఏం సంతోషంగా ఉంటాడో, ఆమె చనిపోయిన తర్వాత తప్ప పిల్లల్ని అనాథలు చేయడం, ఇలాంటి దారుణాలు నిజంగా సమాజంలో రకరకాలుగా ఉన్నాయి. చంపడాలు లేదా చంపేలా పురిగొల్పడాలు, ఇవన్నీ కూడా అసలు కనీసం మానవత్వ విలువలు మర్చిపోతున్నారు. వాళ్ళు రేపు పూర్తిగా మళ్ళీ చదువుకున్న వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ పెళ్లి ఫోటో చూస్తే నిజంగా ఏదో రిచ్గా, ఒక రిచెస్ట్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. వాడి వ్యవహార శైలి చూస్తే పానీపూరి దుకాణం పెట్టుకున్నాడు, జాబ్ మేనేజ్. సరే, అది ఆయన ఇంట్రెస్ట్ అనుకుందాం, వి రెస్పెక్ట్, కాదనిలేం. కానీ కుటుంబంలో వ్యవహార శైలి, ఆ అమ్మాయిని వేధించిన విధానం, అమ్మాయిని బలవన్మరణానికి పాల్పడేలా చేశాడు లేక అతనే చంపి ఉరేశాడు అనేది ఇప్పుడు ఒక డౌటు. పోలీసుల విచారణలో తెలబోతుంది. మొత్తం మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బెంగళూరులో ఈ మహిళా టీకి మృతి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది.